ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి కష్టాలున్నా కూడా లేదా సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఎప్పటిలాగే ఈరోజు కూడా మన ముందుకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఏంటో తెలుసుకుందాం రండి. బాబాగారు అంటున్నారు, ఇప్పటి వరకు ఆగిన నీ కోరికలు ఒక్కసారిగా నెరవేరబోతున్నాయి అంటున్నారు బాబాగారు. ఇంతకీ ఈరోజు మనకి బాబాగారు ఎటువంటి సందేశాన్ని ఇచ్చారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి బాబాగారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి చేరుతాయి. కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు ఈరోజు మన కోసం ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కోరుకున్న కోరికలు ఇంకా ఎందుకు నెరవేరలేదని ఆలోచిస్తున్నావు కదా. నువ్వు గుండె లోతుల్లో పెట్టుకున్న కలలు ఇంకా ఎందుకు ఆగిపోతున్నాయో అర్థం కాక ఏడుస్తున్నావు కదూ. నీ బాధ వినకుండా నేను ఎప్పుడైనా ఉన్నానా బిడ్డ? నీ ప్రతి కన్నీరు, నీ ప్రతి ప్రార్థన, నీ ప్రతి శ్వాస నేను వింటూనే ఉన్నాను. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నీ కోరికలను నేను విని కూడా వెంటనే నెరవేర్చకపోవడానికి ఒక గొప్ప కారణం ఉంది. ఎందుకంటే చిన్న విత్తనం వెంటనే చెట్టుగా మారదు. అలాగే నీ కోరికలు కూడా వెంటనే ఫలితం ఇవ్వవు. కానీ సరైన సమయం రాగానే నీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. నువ్వు ఊహించని స్థాయిలో నువ్వు ప్రార్థించిన ప్రతిదీ ఒకేసారి నీ ముందుకొచ్చి నిలుస్తాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇప్పటి వరకు ఆగిన నీ కోరికలు ఒకేసారి నెరవేరబోతున్నాయి బిడ్డ అంటున్నారు. ఇంకా బాబాగారు, అసలు నీ కోరికలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో తెలుసా తండ్రి అంటున్నారు. ఇంతకీ బాబాగారు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి. మొదటిది కర్మ ప్రభావం. గత జన్మలో చేసిన పనులు, మనం ఎదుర్కోవలసిన పరిస్థితులు ఇలా ఉంటాయి. కొన్నిసార్లు కోరిక వెంటనే నెరవేరకపోవడం వల్ల మనం ఓర్పు నేర్చుకుంటాం. కర్మ పరిహారం అయిన తర్వాత ఫలితం వస్తుంది. రెండవది మన సిద్ధిత. బిడ్డ, చిన్న బౌల్లో పెద్ద విందు పెట్టలేము. అలాగే నీ హృదయం సిద్ధం కాకపోతే నేను పెద్ద వరం ఎలా ఇస్తాను? నీలోని లోపాలు తొలగిన తర్వాతనే వరం ఇస్తాను. మూడవది సమయం. ప్రతి పువ్వు తన కాలంలోనే పూస్తుంది. మామిడి పండు వేసవిలోనే వస్తుంది, శీతాకాలంలో కాదు. అలాగే నీ కోరిక కూడా సరైన కాలంలో వస్తుంది, ఫలిస్తుంది తండ్రి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, శ్రద్ధ, విశ్వాసం ఇది నా మొదటి మాట. సబూరి, సహనం ఇది నా రెండో మాట. శ్రద్ధ అంటే నువ్వు నన్ను పిలిస్తే నేను వింటానని నమ్మడం, ప్రతి పనిలో నన్ను గుర్తుపెట్టుకోవడం. సబూరి అంటే ఫలితం ఆలస్యమైనా కూడా నమ్మకం కోల్పోకపోవడం. నీ గుండె లోతుల్లో నేను ఉన్నానని విశ్వాసం కలిగి ఉండడం. ఉదాహరణకు, ఒక భక్తుడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రతిరోజు షిరిడీకి రాసి బాబా పాదాల దగ్గర ప్రార్థించాడు. ఆలస్యం అవుతూనే ఉంటుంది. కానీ ఒకరోజు అతనికి వచ్చిన ఉద్యోగం కేవలం ఉద్యోగమే కాదు, అతని జీవితాన్నే మార్చేసింది. అతను ఊహించని స్థాయిలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అతనికి అర్థమైంది, ఆలస్యం అనేది నిరాకరణ కాదు, అది అద్భుత ఫలితానికి ముందు రూపం అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నువ్వు విత్తనాన్ని నాటిన వెంటనే పండు తినలేవు కదా. ముందు అది మొలకెత్తాలి, పెరగాలి, పువ్వు పుయ్యాలి, తర్వాతే పండు వస్తుంది. అదేవిధంగా నీ కోరికలు కూడా పెరిగి పరిపక్వం అయి సరైన సమయంలోనే ఫలిస్తాయి. ఒక చిన్న కథ చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు. ఒక స్త్రీ తన కొడుకు చదువు బాగా రాకపోవడంతో బాబాను ప్రార్థించింది. ఏళ్ల తరబడి ఫలితం రాలేదు. చివరికి ఒకరోజు బాబా కలలో వచ్చి ఆశీర్వదించాడు. నీ కోరిక ఆలస్యం అయినా నీ కొడుకు గొప్ప స్థాయికి చేరుకుంటాడు. అలా జరిగింది కూడా. ఆమె కొడుకు ఆగిన సంవత్సరాల తర్వాత ఒకేసారి విజయం సాధించి కుటుంబం మొత్తం గర్వపడే స్థితికి చేరుకున్నాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు ఓర్పు పడితే నేను ఇచ్చే వరం నిన్ను శాశ్వతంగా మార్చేస్తుంది. బిడ్డ, వర్షం రాకపోతే మట్టి ఎండిపోతుంది, కానీ వర్షం ఒక్కసారిగా వస్తే ఎండిపోయిన భూమి పచ్చగా మారుతుంది. అదేవిధంగా నీ కోరికలు ఆగిపోయినా కానీ ఒకేసారి నెరవేరుతాయి. కొన్ని ఉదాహరణలు చెప్తాను, శ్రద్ధగా వినిబిడ్డ అంటున్నారు బాబాగారు. ఒకటి, ఉద్యోగం. ఎన్నో పరీక్షలు రాసిన ఫలితం రాకపోవచ్చు, కానీ సరైన సమయం రాగానే ఒకేసారి ఒక మంచి జాబ్ వస్తుంది. రెండవది కుటుంబ శాంతి. సంవత్సరాల కలహాలు
ఒక్క మాటతో పరిష్కారం అవుతాయి. మూడవది ఆరోగ్యం. సంవత్సరాల వ్యాధి ఒక్క బాబా దృష్టితో మాయమవుతుంది. ఒక భక్తుడి కథ కూడా చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు. ఒక భక్తుడు 16 ఏళ్లుగా సంతానం కోసం ప్రార్థించాడు. ఒకరోజు బాబా కలలో వచ్చి ఆశీర్వదించాడు. సమయం వచ్చింది. ఆ తర్వాత అతని కేవలం సంతానం మాత్రమే కాదు, అతని కుటుంబానికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల శుభవార్తలు ఒకేసారి వచ్చాయి. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, హృదయపూర్వకంగా, మాటలతో కాక హృదయంతో పిలువు. నిత్య స్మరణ. ప్రతిరోజు ఒక క్షణం అయినా బాబా పేరును జపించు. మూడవది విశ్వాసంతో. నువ్వు విన్నావని బాబా వింటాడని నమ్ము. నాలుగవది సహనంతో. వెంటనే ఫలితం రాకపోయినా నిరుత్సాహపడొద్దు. నీకు ఫలితం రావడానికి సమయం పట్టవచ్చు, కానీ ఖచ్చితంగా నీ సమయానికి నీ ఫలితం నీ ముందు ఉంటుంది తల్లి అంటున్నారు. ఒక చిన్న మంత్రం చదువు రోజు నీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తున్నారు బాబాగారు. ఈ మంత్రం ప్రతిరోజు 11 సార్లు చెప్పుకుంటే బాబా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ సాయినాథాయ నమః. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు రోజు ఒక్కసారి అయినా మీరు జపించినట్లయితే బాబా దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ గుర్తుపెట్టుకో, ఆలస్యం అంటే నిరాకరణ కాదు, ఆలస్యం అంటే అద్భుతానికి ముందస్తు సూచన. నీ ప్రతి కోరికను నేను వింటాను. నీ కన్నీళ్లు వృధా కావు. సరైన సమయం రాగానే నీ కోరికలు ఒకేసారి నెరవేరుతాయి. నీ విశ్వాసం నా బలం, నీ ప్రార్థన నా శక్తి, నీ శ్రద్ధ నా హృదయం. కావున బిడ్డ ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను. నీ కోరికలు ఇప్పుడు ఒకేసారి నెరవేరబోతున్నాయి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా చెప్తున్నారు, బిడ్డ నీ జీవితాన్ని నువ్వు ఒక పుస్తకంలా చూస్తావు. అందులో కొన్ని పేజీలు నీకు నచ్చుతాయి, కొన్ని పేజీలు బాధిస్తాయి. కానీ నేను చూసే పుస్తకం మాత్రం మొత్తం కథ. నీకు నచ్చిన ఒక పేజీ, నువ్వు చదవాలనుకున్న చివరి సంతోష పేజీకి నిన్ను తీసుకుని వెళ్ళటానికి అవసరం అవుతుంది. అందుకే నేను నీకు ప్రతి పేజీని రాస్తున్నాను. నువ్వు ఓర్పు పట్టి ముందుకు సాగితే చివర్లో నేను నీ కోసం సిద్ధం చేసిన బంగారు అధ్యాయాన్ని చూస్తావు. నీ ఆగిపోయిన కోరికలు వృధా కావు బిడ్డ. అవి ఒకేసారి నెరవేరి నీ జీవితానికి కొత్తదనంగా మారిపోతుంటాయి అంటున్నారు బాబాగారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. అది ఒక చెట్టు కథ. ఒక చిన్న మొక్కను ఆ రైతు తన పొలంలో నాటాడు. అది పెరగడానికి సంవత్సరాల సమయం పట్టింది. అదే రైతు పక్కన ఇంకో మొక్కను నాటాడు. అది వేగంగా పెరిగింది, కానీ కొద్ది కాలంలో ఎండిపోయింది. ఆ రైతు బాధపడ్డాడు, ఇది ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుందో అని. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి మొక్క పెద్ద చెట్టుగా మారి పచ్చని నీడ ఇచ్చింది, పండ్లను ఇచ్చింది, అనేక మందికి ఉపయోగపడింది. అప్పుడే రైతుకు అర్థమైంది, ఆలస్యం అయినా ఆగిపోయినట్టు అనిపించిన పెద్ద చెట్టు ఇచ్చే ఫలితం జీవితాంతం ఉంటుంది. బిడ్డ నీ కోరికలు కూడా అలాంటివే. వెంటనే జరగకపోయినా ఒకేసారి వచ్చినప్పుడు అవి నీ జీవితాన్ని ఎప్పటికీ నిలబెడతాయి. బాబాగారు ఇంకా కొన్ని అనుభవాలు, భక్తుల అనుభవాలు మనకు చెప్పాలనుకుంటున్నారు. ఏంటో తెలుసుకుందాం రండి. ఒక భక్తుని అనుభవం. సంతానం కోసం. ఒక దంపతులు 10 సంవత్సరాలుగా సంతానం కోసం ప్రార్థించారు. ప్రతి సంవత్సరం బాబా దగ్గరికి వెళ్లి పాదాల వద్ద తలవంచారు. సమాధానం రాకపోయినా వారి విశ్వాసం కోల్పోలేదు. ఒకరోజు బాబా కలలో కనిపించి, నీకు ఆలస్యమైన ఒకేసారి నేను ఆశీర్వదిస్తాను అన్నారు. ఆ తర్వాత వారికి కేవలం సంతానం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అనేక శుభవార్తలు వచ్చాయి. అది చూసిన వారి బంధువులు కూడా ఆశ్చర్యపోయారు. రెండవ భక్తుని అనుభవం. ఉద్యోగం కోసం. ఒక యువకుడు ఉద్యోగం రాకపోవడంతో నిరాశలో ఉండేవాడు. అతను బాబా మందిరంలో ప్రతి గురువారం దీపం పెట్టేవాడు. ఎన్నో సంవత్సరాలుగా ఫలితం రాకపోయినా అతను నమ్మకం కోల్పోలేదు. ఒకేసారి అతనికి 2 మంచి అవకాశాలు వచ్చాయి. ఏది ఎంచుకోవాలో తెలియక బాబా దగ్గర ప్రార్థించాడు. బాబా మార్గదర్శనం ఇచ్చి అతన్ని ఉత్తమమైన దారిలో నడిపించారు. నేడు అతను సంతోషంగా ఉన్నాడు. మూడవది కుటుంబ సమస్యలతో ఉన్న ఒక భక్తుని అనుభవం గురించి తెలుసుకుందాం రండి. ఒక కుటుంబంలో 10 ఏళ్లుగా గొడవలు ఆగట్లేదు. భార్యాభర్త మధ్య విభేదాలు పెరిగి విడాకుల వరకు వెళ్ళిపోయాయి. ఆ కుటుంబం బాబా చరణాల్లో ప్రార్థన చేసేది. ఆలస్యమైన ఒకరోజు అద్భుతం జరిగింది. వారి మధ్య ఉన్న ద్వేషం ఒక్కసారిగా కరిగిపోయింది. అదే రోజు వారు బాబా చరిత్రను చదువుతుండగా శాంతి లభించింది. ఆ తర్వాత ఆ కుటుంబం మళ్ళీ ఆనందంగా మారింది. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, బిడ్డ నీ కోరికలు ఆగిపోవడం, ఆలస్యం కావడం నిన్ను నిరాశలోనికి నెట్టడానికి కాదు, అది నీ శక్తిని పెంచడానికి, నీ విశ్వాసాన్ని బలపరచడానికి. కాబట్టి కన్నీళ్లు తుడుచుకో, సహనం ఉంచుకో, నమ్మకం పెంచుకో. నేను ఉన్నాను. నీ కోరికలు ఒకేసారి నెరవేరబోతున్నాయి తండ్రి అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. బాబాగారి సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి. అలాగే మీలో ఎంతమందికి చాలా రోజులుగా నెరవేరని కోరికలు ఉన్నాయో కూడా బాబా గారికి తెలియజేయండి. బాబా గారు మీ కోరికలను తప్పకుండా విని వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూయిస్తారు. బాబా గారి మరొక సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.